దాదాపుగా 10 నెలల సమయం తర్వాత ఎట్టకేలకు రివార్ట్ మోటార్స్ కంపెనీ నుండి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి ఏంటి అప్డేట్? రివార్ట్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఎప్పుడు ఉండబోతున్నాయి? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఆగస్టు 30 తారీఖు 2024 సంవత్సరంలో రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఎక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. వీళ్ళు హుబ్లీ నగరంలో అయితే కనుక టెక్ యాక్సలరేషన్ 2024 అనే ఒక ఈవెంట్లో అయితే పాల్గొన్నారు. అక్కడ వీళ్ళ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెస్ట్ రైడ్స్ అనేది ఆఫర్ చేశారు. మనందరికీ తెలిసిందే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది వీళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట. వీళ్ళు ఏదైతే టెస్ట్ రైడ్స్ అయితే ఆఫర్ చేశారో హుబ్లీ నగరంలో, ఆ ఎలక్ట్రిక్ స్కూటరు టెస్ట్ రైడ్ చేసింది కస్టమర్స్ కాదండి, అక్కడ ఎక్స్పోకి వచ్చిన విజిటర్స్ అనమాట. సో ఎవరైతే ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్స్కి అయితే రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు టెస్ట్ రైడ్స్ అయితే ఇంకా ఆఫర్ చేయలేదు. కానీ అక్కడ ఎక్స్పోలో భాగంగా అక్కడ ఎవరైతే విజిటర్స్ వచ్చారో వాళ్ళకి మాత్రం అయితే టెస్ట్ రైడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక 3 నెలల క్రితం అయితే మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు సెప్టెంబర్ నెల అయితే వచ్చేసింది, కానీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. ఈవెన్ మన సెప్టెంబర్ నెలలో ఇప్పుడు వీళ్ళు టెస్ట్ రైడ్స్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా కస్టమర్స్ ప్రీవియస్గా బుక్ చేసుకున్న కస్టమర్స్కి కాదు, అక్కడ ఈవెంట్లో జరిగిన విజిటర్స్కి అయితే ఈ పర్టికులర్ టెస్ట్ రైడ్స్ అయితే ఇస్తున్నారు. అలానే ఒక 5 నెలలు వెనక్కి వెళ్తే మార్చి 29వ తారీఖున వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే పెట్టారు. ఎంటీ ఫొటోస్ అనమాట. వీళ్ళ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయబోతున్నాం, ఒక 6 నెలల్లో రెడీ అవుతుందని చెప్పి, దాన్ని మనం కన్సిడర్ చేసిన ఇంకో అక్టోబర్ నెలలో వీళ్ళ ఫ్యాక్టరీ రెడీ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఇక మాకు ఇంటర్నల్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళైతే దీపావళికి అయితే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారు. అంటే మనకి అక్టోబర్ 29వ తారీఖున అయితే వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ అది ఆ వచ్చే అప్డేటు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ అప్డేటా, లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెస్ట్ రైడ్స్ అప్డేటా అనేది ఇంకా అయితే వాళ్ళు రివీల్ చేయాలి. అయితే రివార్ట్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కస్టమర్లకి ఈ రోజుకి ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తక్కువ ప్రైస్లో ఎక్కువ రేంజ్తో పర్ఫార్మెన్స్తో అయితే, అంటే ఓలా కంపెనీ తర్వాత అంత అఫోర్డబుల్ ప్రైస్లో ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్పిన కంపెనీ. వీళ్ళు 89,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్తో 100 కిలోమీటర్ రేంజ్ని ఆఫర్ చేస్తున్నారు. 1,29,000 రూపాయల ప్రైస్తో 200 కిలోమీటర్ రేంజ్ వేరియంటు, ఇక 1,59,000 రూపాయల ప్రైస్తో 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా లాంచ్ ఈవెంట్లో 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఆఫ్లాండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. బట్ ఆ ఆఫ్లాండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ని అయితే రివీల్ చేయలేదు, కానీ 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇస్తామని చెప్పారు. దానివల్లే చాలామంది అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ప్రీ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఈ రోజుకి మన సబ్స్క్రైబర్స్ మనకు మెసేజెస్ పెడుతూ ఉంటారు, రివార్ట్ మోటార్స్ NX100 సంబంధించిన డెలివరీ అప్డేట్ ఇవ్వమని చెప్పి. మరి రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు దీపావళికి కానీ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని, డెలివరీస్ జరుగుతాయంటే ఒక కంపెనీ, ప్రధానంగా స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ డెలివరీస్ కోసం చూడాల్సిన 2 విషయాలండి. ఫస్ట్ వాళ్ళ ఫ్యాక్టరీ రెడీ అయిందా, రెండోది ఫండింగ్. యాజ్ ఆఫ్ నో అయితే రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బూట్ స్ట్రాప్డ్ ఫండ్స్తో అయితే వీళ్ళ సంస్థను అయితే నడిపిస్తున్నారు. అంటే బూట్ స్ట్రాప్డ్ అంటే వాళ్ళ సొంత డబ్బులతోనే ఈ స్టార్టప్ని అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. రెండోది, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ చేయాలంటే కనుక కోట్లలోనే, 100 కోట్ల రూపాయలలోనే మనకి డబ్బులు అయితే అవసరం అవుతుంది. సో ప్రజెంట్ ఫైనాన్షియల్ పరంగా చూస్తే వీళ్ళు ఫండ్స్ అయితే ఇంకా రేజ్ అయితే చేయలేదు. రెండోది చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ పరంగా మీకు ఇందాక చెప్పినట్టుగా అక్టోబర్లో వీళ్ళు చెప్పిన డేట్కి వీళ్ళు ఫిక్స్ అయితే అక్టోబర్ నెలలో అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో వీళ్ళు అన్నట్టుగా డెలివరీస్ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుందండి. మేము అనుకుంటుంది 2025 సంవత్సరంలో వస్తే కనుక డెలివరీస్ ఇవ్వాలంటే 2025 సంవత్సరంలో వచ్చే అవకాశం ఉండొచ్చు. అది ఫస్ట్ క్వార్టరా, సెకండ్ క్వార్టరా, ఫోర్త్ క్వార్టర్ అని తెలియాలంటే మళ్ళీ ఈ ఫండింగ్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎవరైతే కనుక రివార్ట్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారో మీరు మరికొంత టైం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది, మరికొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ఇది రివార్ట్ మోటార్స్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.